హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు? ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, మీరు ఈ రీడింగ్ చూసే టైంకి మీ పర్సన్ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ఏం ఆలోచిస్తున్నారు అనేదైతే ఇవాళ రీడింగ్ అండి. ఇది టైమ్లెస్ రీడింగ్. ఈ ముందుకు ఎప్పుడు వచ్చినా కానీ ఈ రీడింగ్ మీకు అనేది కనెక్ట్ అవుతుంది. ఓకేనా? మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి, మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ రీడింగ్ చూసే టైంకి వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, వాళ్ళు ఎలాంటి ఎలా ఆలోచిస్తున్నారు, ఏముంది వాళ్ళ మనసులో, ప్లీజ్ తెలియచేయండి. ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఒక సపోర్ట్ ఉంటుంది అండ్ ఈ రీడింగ్ కూడా మరికొంతమందికి అనేది వెళ్తుంది. ఓకేనా అండి? అదొకటైతే గుర్తుపెట్టుకోండి. మీ ఎనర్జీస్ ఏదో ఒకటి అనేది ఈ రీడింగ్కి కనెక్ట్ చేసుకోండి. మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. ఈ రీడింగ్ చూసే టైంకి చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచన ఎలా ఉంది, ఏముంది వాళ్ళ మనసులో, ఏం థింక్ చేస్తున్నారు, ప్లీజ్ తెలియచేయండి. ఎవరైనా చూడొచ్చు ఈ రీడింగ్. మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎవరికైనా ఈ రీడింగ్ వర్తిస్తుంది. ఓకేనా అండి? నో కాంటాక్ట్, సపరేషన్, ఎవరైనా మీరు ఈ రీడింగ్కి ఎలా కనెక్ట్ అయ్యారో సో వాళ్ళ కోసం ఈ రీడింగ్ అనేది గుర్తుపెట్టుకోండి. మీ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ 7 ఆఫ్ స్వర్డ్స్. ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. ఫస్ట్ నెంబర్ 11, నెంబర్ 6, నెంబర్ 4, నెంబర్ 7, నెంబర్ 15, నెంబర్ 14, నెంబర్ 10, నెంబర్ 2, నెంబర్ 6, నెంబర్ 8, నెంబర్ 9, నెంబర్ 3, నెంబర్ 2, ఓకే. ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారు. సో అందుకని ఇంకా నేను పర్టికులర్గా అయితే చెప్పట్లేదు. ఈ రీడింగ్ మీరు చూసే టైంకి మీ పర్సన్ థింకింగ్ ఎలా ఉందంటే, మిమ్మల్ని ఆన్లైన్లో స్పై చేస్తున్నారు, మీ పిక్స్ చూసుకోవడము, మిమ్మల్ని ఫాలో అవ్వడము, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది అని అంటే మిమ్మల్ని వాట్సాప్లో కానీ, ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ మీరు ఎలాంటి పోస్టులు పెడుతున్నారు, మీరు ఏం చేస్తున్నారు, ఒకవేళ మీకు ఒక ఛానల్ ఉన్నా, యూట్యూబ్ ఛానల్ ఉన్నా, లేకపోతే ఇన్స్టాలో ఐడిలో మీరు రీల్స్ పెడుతూ ఉన్నా సో మిమ్మల్ని ఇక్కడ చెక్ చేయడం అయితే జరుగుతుంది, స్పై చేస్తున్నారు. వీళ్ళు ఫాస్ట్లో మిమ్మల్ని ఇగ్నోర్ చేసిండొచ్చు, ప్రజెంట్ కూడా ఇగ్నోర్ చేసిండొచ్చు మిమ్మల్ని. ప్రజెంట్ అయినా ఫాస్ట్ అయినా వీళ్ళు మిమ్మల్ని ఒక చీటింగ్ ఎనర్జీ అయితే నాకు కనిపిస్తుంది. వీళ్ళు ఏంటి అంటే వీళ్ళ అవసరాల వరకే మీ దగ్గరికి రావడము, ఇక్కడ మీరు ఎమోషనల్ అవ్వడము, ఈ రిలేషన్ బ్యాలెన్స్ చేసుకోవాలని మీరు ఎదురు చూస్తూ ఉంటే వీళ్ళు మీతో గేమ్ ఆడి ఒక చీటింగ్ ఎనర్జీ అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది. ఎందుకు అని అంటే వీళ్ళు కొంతమంది ఎలా ఉన్నారు అని అంటే
ఇక్కడ కొంతమంది మిమ్మల్ని ఆన్‌లైన్‌లో స్పై చేయడానికి గూడా కారణం ఏంటి అంటే, ఇక్కడ మీ లైఫ్‌లో ఎవరైనా ఉంటున్నారా? మీరెవరితో చాటింగ్ జేస్తున్నారు? లేకపోతే ఎవరితో అయినా మాట్లాడుతున్నారా? మీరు ఎలాంటి రీల్స్ పోస్ట్ చేస్తున్నారు? లేకపోతే ఇంకేదైనా వీడియోస్ ఏదైనా పెడుతున్నారా? మీ పిక్స్ ఏదైనా పెడుతున్నారా? పిక్స్ చూడడం కావచ్చు. ఎంతవరకు ఆన్‌లైన్‌లో ఉంటున్నారు? ఎంతవరకు ఆఫ్‌లైన్‌లో ఉంటున్నారు? అనేదైతే ఇక్కడ కనిపిస్తుందన్నమాట. సో, ఆహ్, వా ఇక్కడ వీళ్ళేంటి అంటే మీ పట్ల కొంచెం పొసెసివ్ గూడా కనిపిస్తుంది. ఎవరితో అన్నా మాట్లాడితే వీళ్ళు ఓర్చుకోలేరన్నమాట. మీ పర్సన్ థింకింగ్ అయితే అలా కనిపిస్తుంది. సో, ఏదో సామెత ఉంది చూడండి. వాళ్ళు తినరు, ఇంకొకరిని తిననివ్వరు అలా. హ్మ్. సో, అలా ఉందన్నమాట మీ పర్సన్ పరిస్థితి. ఇక్కడ ఏదైతే మీకు చీటింగ్ చేసి వెళ్లారో, కానీ ఇక్కడ మీరేం చేస్తున్నారు? ఎలా ఉంటున్నారు? మీ పరిస్థితి ఏంటి? అనేదైతే ఇక్కడ మీ పర్సన్ ఆలోచన అయితే ఉంటుంది. సో, మిమ్మల్ని దూరం చేసుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ వీళ్ళేంటి అంటే మీ పర్సన్ ఎంతసేపు స్వార్థం. మీకనేది టైం ఇవ్వకపోవడము, మీతో మాట్లాడకపోవడము, మీతో డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, మీరేదైనా అడిగితే మీతో సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇవ్వడము, మీరేమో ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి, ప్రేమ కావాలి అని మీరు కోరుకోవడము, వాళ్ళు అది అందించలేకపోవడము, ఎంతసేపు కోపంగా ఉండడము, లేదంటే కామ్‌గా ఉండడము, సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇంకా మాటలు లేకుండా ఉండడము అయితే ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళు వాళ్ళ ఆలోచన ఎలా ఉంది అనంటే కొంతమంది ఇక్కడ చిన్నవాళ్ళైతే కూడా మీరు లవర్స్ అయ్యుండి ఇలా ఉంటే కూడా మీ వాళ్ళ ఫ్యామిలీకి భయపడి వాళ్ళ ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు కావచ్చు. వాళ్ళ ఫ్యామిలీకి భయపడి ఇక్కడ మీ రిలేషన్ ఇక్కడ మీకు సమాధానం చెప్పట్లేదు. మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. మీ ప్రేమను స్వీకరించట్లేదు అండ్ బాధపడుతున్నారు. అందుకని ఇప్పుడు స్పైయింగ్ కనిపిస్తుంది. మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు, స్పై చేస్తున్నారు, మీ పిక్స్ చూసుకుంటున్నారు. సో, అలా కూడా కనిపిస్తుంది. ఎవరైతే ఇంకా వీళ్ళేంటి అంటే వీళ్ళు చాలా మెచ్యూర్డ్ పర్సను. ఏదైనా వాళ్ళకే కావాలి. డబ్బు దాహం అనేది ఎక్కువుంటుంది. మనీ దాహం కావాలి ఎంతసేపు. సో, అది ఇచ్చారా? సో, మీ లైఫ్‌లో ఉంటాను అన్నట్లు. లేకపోతే ఇంకా ఎంతసేపు ఇంకా ఎక్కడ వాళ్ళకి కరెక్ట్‌గా న్యాయం జరుగుతుందా? ఇక్కడ మీ దగ్గర ఉన్నంత వరకు తీసుకున్నారా? లేదు ఇంకెక్కడైనా తనకు మీకంటే ఆహ్, ఇంకా మంచిగా ఎవరైనా కనిపించారనుకోండి. సో, అక్కడికి వెళ్ళడం కూడా మీ పర్సన్ ఆలోచన విధానం అయితే ఇక్కడ కనిపిస్తుందన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఆలోచన వీళ్ళేం జేస్తున్నారు అంటే, వీళ్ళు ఫాస్ట్‌లో అయినా మీకు ప్రెజెంట్ అయినా గూడా కావచ్చు, ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నాను అనుకునే విధంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు అనంటే వాళ్ళకి చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఏది పట్టించుకోవట్లేదు. మీరిస్తున్న ప్రేమను గూడా తిరస్కరిస్తున్నారంట. ఎందుకు అనంటే తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏదైనా కావచ్చు. సో, ఇది వాళ్ళకే ఒక క్లారిటీ లేదంట. ఈ లైఫ్ మీద వాళ్ళకే ఒక క్లారిటీ లేకుండా కొంతమంది ఇక్కడ నేమ్ అండ్ ఫేమ్ ఉన్న వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు. ఒక ఆహ్, మంచి పోస్ట్‌లో గూడా ఉండొచ్చన్నమాట. మంచి జాబ్ చేస్తూ ఉండొచ్చు. సో, అక్కడ కూడా వర్కు స్ట్రెస్ వల్ల కూడా ఇక్కడ మీకు న్యాయం చేయలేకపోవడము. కొంతమంది మీ నుండి అందుకనే ఇక్కడ మూవ్ ఆన్ అయిపోయినట్లు కనిపిస్తుంది. ఇక్కడ ఎవరైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో కొంతమంది మీ ప్రేమ కావాలి, మీరు కావాలి, మీ పట్ల వీళ్ళు చాలా మిస్‌బిహేవింగ్ చేశారు, మిమ్మల్ని ఏడిపించారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. వాళ్ళ నీడ్స్ ఉన్నంత వరకు వాళ్ళకి అవసరమైనంత వరకు ఇక్కడ మిమ్మల్ని యూజ్ చేసుకొని, మిమ్మల్ని దూరం చేసిన వాళ్ళెవరైతే ఉన్నారో ఇక్కడ మీ లైఫ్‌లోకి రావాలి. ఆ ప్రేమను షేర్ చేసుకోవాలి. అండ్ చాలా ప్రేమైతే ఉంది. మీ సైడ్ ఏదైనా తప్పొప్పులు చేసినా కానీ, ఆ తప్పులకనేది ఒక క్షమాపణ చెప్పడం కావచ్చు, ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది ఇక్కడ మీ పర్సన్‌కైతే కలుగుతూ ఉంది. ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవాలి. మీ ముందుకు రావాలి. అంటే పదే పదే మీరు గుర్తుకు రావడము, ఇంక నేను ఆగలేను అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ మీ మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది. అండ్ మీ పట్ల ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి అనేదైతే మీ పర్సన్‌లో ఆలోచన అయితే ఉందన్నమాట. ఎందుకు అననంటే, ఇక్కడ మీ పట్ల ఫ్యాషను, అట్రాక్షన్ అయితే బాగా ఉంది. ఏదో ఒక డెసిషన్‌కైతే నేను రావాలి. హ్మ్. నేను మిమ్మల్ని వదిలుండలేను అనుకునే విధంగా ఇక్కడ కనిపిస్తున్నారు. అండ్ ఏదైతే మీకు పాస్ట్‌లో న్యాయం చేయలేదో, న్యాయం చేయాలి, మీకోసం ఒక స్టాండ్ తీసుకోవాలి అనేది ఇక్కడ మీ పర్సన్‌కైతే కలుగుతూ ఉంది. ఎందుకంటే మీరు మీ పట్ల ఫ్యాషను, అట్రాక్షను, రొమాంటిక్ ఫీలింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట.
ఎందుకు అంటే వీళ్ళు పాస్ట్‌లో కావచ్చు, ప్రెజెంట్ అయినా కావచ్చు, వీళ్ళు లైఫ్ లాంగ్ మీతో తోడుంటానని కూడా చెప్పి ప్రెజెంట్ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతూ ఆహ్, మిమ్మల్ని మీకు టైం ఇవ్వలేకుండా వాళ్ళ మనసులో ఏమున్నది తెలియకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారన్నమాట. ఒక చీటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. కొంతమంది అవసరం వరకే మిమ్మల్ని వాడుకొని ఆహ్, ఉన్న పళంగా మీ నుండి ఎస్కేప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, అలా ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. సో, ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ థింకింగ్ ఏంటి అంటే ఏదైతే మీకు టైమ్ ఇవ్వలేదో, ఏదైతే నేను మిమ్మల్ని ఇగ్నోర్ చేశానో, సో, ఆ ప్రేమ మళ్ళా కావాలి నాకు. సో, తనకి ఆఫర్స్ చాలా ఉన్నాయంట. మీ పర్సన్‌కి చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయంట. కానీ ఆ ఆఫర్స్‌ని కూడా మీ పర్సన్ అయితే పట్టించుకోవట్లేదంట. ఇక్కడ మీకేదో న్యాయం చేయాలి అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. ఏదైతే ఆహ్ మీకు న్యాయం చేయలేకపోయాను. ఇప్పుడు ప్రెజెంట్ న్యాయం చేయాలనిపిస్తుంది. తనకొస్తున్న ఆఫర్‌ను గూడా వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారంట. ఇక్కడ ఒకవేళ మీకు ఒక, ఒక చైల్డ్ ఉన్నా, మీరు సింగిల్ అయినా కానీ, ఇక్కడ మిమ్మల్ని తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళి హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా లైఫ్ లాంగ్ మీకు తోడుండాలి అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ ఆలోచన విధానం అయితే ఇలా ఉంది. మీ పట్ల రొమాంటిక్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ హ్మ్, మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీరే గుర్తుకు రావడం, లైఫ్ లాంగ్ మీకు తోడుంటాను. అండ్ మీరు కావాలి నాకు అనే విధంగా ఇక్కడ మీ పర్సన్ ఆలోచన అయితే చేస్తున్నారన్నమాట. ఇక్కడ ఆహ్, ఎక్ ఈ ఈ జనాలకి అంటే మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఏదైతే మీరు ఒక స్ట్రక్ పొజిషన్‌లో రిలేషన్‌లో మీకు ఎవరైతే అడ్డుగా ఉన్నారో వాళ్ళందరినీ వదిలి కూడా ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్ళి ఫ్యామిలీతో హ్యాపీగా ఉందాము. ఆహ్, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అది మిస్ అవుతున్నారన్నమాట మీరు. సో, తనకున్న పరిస్థితుల వల్ల మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేకపోవడము, మీ రిలేషన్‌లో న్యాయం చేయలేకపోవడం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ప్రెజెంట్ ఆ న్యాయం అనేది మీకు చెయ్యాలి, మీరు కావాలి అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింక్ చేస్తున్నారు. మీరే కావాలి, లైఫ్ లాంగ్ మీ తోడు కావాలి. మిమ్మల్ని వదలను అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ మీ సైడ్ ఏదైనా యాక్షన్ తీసుకుంటారా అనేదైతే చూద్దాం. ఎందుకంటే ఇక్కడ యాక్షన్ కార్డ్ కనిపిస్తుంది. మీ పట్ల ఏదో ఒకటి తన ప్రేమను వ్యక్తం చేయాలి. మిమ్మల్ని స్పై చేస్తున్నారు బాగా. స్పై చేస్తున్నారు. మీరు కావాలనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏదైతే వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారో అదైతే గుర్తుకు తెచ్చుకుంటున్నారన్నమాట. ఇది కొంతమంది వర్క్ స్ట్రెస్‌లో ఉండి కూడా మీకు న్యాయం చేయలేకపోయుండొచ్చు. వర్క్ బిజీలో ఉండి కూడా ఆ విషయంలో మీతో కోప్పడ్డము, చిరాకు పడ్డము. ఆ విషయం అంటే వర్కు ఏదైతే వర్క్‌లో బిజీగా ఉండి, ఆ స్ట్రెస్ అంతా ఇంట్లో తీసుకొచ్చి ప్రశాంతంగా లేకుండా ఇద్దరి మధ్య గొడవలవ్వడం గూడా ఇక్కడ కనిపిస్తుంది. సో, అదంతా ఆలోచించుకుంటున్నారన్నమాట మీ పర్సన్. మీకు నో కాంటాక్ట్‌లో ఉన్న, సెపరేషన్‌లో ఉన్న ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి. మీరే తన ఆహ్, ఆహ్, మీరే తన ఫ్యాషన్ అట్రాక్షన్ అంటే మీరే తనకు కావాలి. లైఫ్ లాంగ్ మీ తోడు కావాలి. నేను ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి. నేను మర్చిపోలేను మిమ్మల్ని. అండ్ ఎమోషనల్‌గా నా తప్పులు ఏదైనా ఉన్నా కానీ మీకు నేను ఒక అపాలజీ చెప్పాలి. అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి. లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలనైతే ఇక్కడ కోరుకుంటున్నారు. మీ పట్ల ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలనేదైతే మీ పర్సన్‌లో థింకింగ్ అయితే ఇక్కడ ఇలా కనిపిస్తుంది. ఇక మీ పట్ల ఏదైనా యాక్షన్ తీసుకుంటారా? ప్లీజ్ యూనివర్స్. ప్రెజెంట్ ఈ రీడింగ్ చూసే టైంకి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎంత ఇష్టపడుతున్నప్పుడు వీళ్ళ సైడ్ యాక్షన్ తీసుకుంటారా? వీళ్ళ సైడ్ ఏదైనా యాక్షన్ తీసుకుంటారా? ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. వీళ్ళకి దూరమైన పర్సన్, వీళ్ళకి నో కాంటాక్ట్‌లో ఉన్న పర్సన్, వీళ్ళని ఎవరైతే ఇష్టపడుతున్నారో, ఎవరైతే అపాలజీ చెప్పాలనుకుంటున్నారో, ఎవరైతే మర్చిపోలేక లైఫ్ లాంగ్ తోడు కావాలని కోరుకుంటున్న వాళ్ళు మా వ్యూవర్స్‌కి వాళ్ళ పర్సన్ ఏదైనా వీళ్ళ పట్ల ఒక యాక్షన్ తీసుకుంటారా?
ఏదైనా యాక్షన్ తీసుకుంటారా? డెవిల్ క్లారిఫికేషన్. ఇక్కడ మీ పర్సన్ ఎలా థింక్ చేస్తున్నారు అంటే చెప్పాను కదా ఇంతకు ముందు మీ పట్ల చాలా పొసెసివ్ అయితే ఉంది. ఏదైతే వాళ్ళు మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయారో ఇప్పుడు బాగా మేనిఫెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకు అనంటే ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కూడా వాళ్ళకి హార్ట్ బ్రేక్ అనేది జరిగిందనమాట. సో ఇక మీ పర్సన్ కష్టపడడం కూడా జరుగుతుంది. ప్రెజెంట్ అయితే ఏదైనా మనీ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ ఉండొచ్చు. వీళ్ళకేంటి అంటే ఎంత వస్తున్నది వీళ్ళకి చాలదు. ఎంత తొక్కి పట్టుకుందాం అనుకున్నా గానీ వస్తున్న మనీ వీళ్ళకు చేతిలో ఉండకపోవడము అండ్ ఏదైతే మీరు ఫాస్ట్‌లో హెల్ప్ చేశారో ఆ హెల్పింగ్ అనేది గుర్తుకు తెచ్చుకోవడం అయితే ఇక్కడ జరుగుతుంది. వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఎంత వచ్చినా, ఎంత అమౌంట్ వచ్చినా ఖర్చులకు చాలదు. వచ్చింది ఈఎంఐలంటూ లేకపోతే ఇంకో దాని మీద ఇన్వెస్ట్ చేయడము, షేర్ మార్కెట్‌లు గావచ్చు, లేకపోతే ఇంకేదైనా కూడా. సో, ఏదైనా కూడా వచ్చింది చేతిలో ఉండకపోవడం ఎంత అనిపిస్తుంది మీ పర్సన్‌కి. సో ఎంత పట్టు పెట్టుకుందాం అనుకున్నా కానీ ఇక్కడ అన్ని విధాలుగా ఖర్చు అయిపోతుంది అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది. అండ్ ఏదైతే ఈ రిలేషన్ మీరు వద్దనుకొని వెళ్ళిన పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరెవరితో అయినా హ్యాపీగా ఉంటున్నారా? నన్ను కాదని మీరెవరితో అయినా రిలేషన్‌లో ఉన్నారా? అనేదైతే ఇక్కడ మీ పర్సన్ కావాలనైతే మీరే కావాలన్నట్లు ఇక్కడ ఆలోచిస్తున్నారు. నాకు తప్ప ఇంకెవరికీ లేదు. నేను ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఎవరైతే ద డెవిల్ ఎనర్జీ ఎవరైతే మీరు కలవకూడదని, మీరు హ్యాపీగా ఉండకూడదని ఎవరైతే మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్‌లో పెట్టారంట. సో, అవన్నీ కూడా తొలగించుకొని ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి నేను అనేదైతే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఏదైతే మీ పట్ల నెగెటివ్ అంటే కోపము, డిప్రెషను ఎక్కువ చీటికి మాటికి గొడవలు పడ్డము, ఇంకా ఇంట్లోకొస్తే చాలు మీ మొఖం చూడంగానే ఒక ఎలా అంటే అగ్గి మీద గుగ్గిలంలాగా ఫైర్ అవ్వడం. సో, అలా కూడా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రెజెంట్ వాళ్ళు చేసిన తప్పొప్పులు ఏవైతే ఉన్నాయో, ఆ తప్పుల గురించి ఆలోచిస్తున్నారు. తను ఎక్కడ తప్పు చేశారు? ఎక్కడ నేను పొరపాటు చేశాను? నేను ఇలా చేసిండకుండా ఉండాల్సింది అనేదైతే ప్రెజెంట్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. ఏదో ఒక నేను ఆలోచిస్తున్నారన్నమాట. దారి వెతుక్కుంటూ ఉన్నారు. మీ సైడ్ చేసిన తప్పులు, మీ సైడ్ చేసిన తప్పులు మనసుకి వేధిస్తున్నాయన్నమాట. సో, ఇలా వేధిస్తూ ఏదైతే ఫాస్ట్‌లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, అంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అండ్ వాళ్ళ మాటలకి వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్సెస్ అనేది మీ మీద బాగా ప్రభావం చేశాయి. సో, అది కూడా తనెక్కడ తప్పు చేశారు అనేదైతే ఇప్పుడు ప్రశ్నలు వాళ్ళే వేసుకుంటున్నారు. సమాధానాలు వాళ్ళే వెతుక్కుంటున్నారు. ఒంటరి జీవితం అనేది గడుపుతున్నారన్నమాట. అండ్ ఈ రిలేషన్ కావాలి అని ఎవరైతే మీకోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు మీ మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ కూడా జరిగిండొచ్చు. సో, ఏదైనా కావచ్చు. ఇక్కడ మీరు కావాలి, మీకు ఏదో ఒక ఆఫర్‌తో మీ ముందుకు రావాలి అనే విధంగా మీ పర్సన్ మీ పట్ల యాక్షన్ తీసుకోవాలి. న్యూ బిగినింగ్ జరగాలి. మళ్ళా ప్రేమ ముందులాగా ఉండాలి అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీ పర్సన్ కొంతమంది ఎలా ఉన్నారు అంటే, ఇది మనీ రిలేటెడ్‌గా గూడా మీ కనెక్షన్ అయితే కనిపిస్తుంది నాకు. అండ్ ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అంటే నా స్వార్థం నేను చూసుకుంటాను, నా ఇష్టము మీరెవరు అడగడానికి అన్నట్లున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రెజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడి నుండి బయటపడాలి. మీ జ్ఞాపకాలే గుర్తుకు రావడము, మీ నుండి దూరమయ్యాక వాళ్ళు ఏం తప్పు చేశారా అనేదైతే ఇప్పుడు మీ పర్సన్ ఆలోచన అయితే కనిపిస్తుంది ఇక్కడ. నిద్రలేని రాత్రులైతే గడుపుతున్నారు. అండ్ మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టాను అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది. ఎందుకు అనంటే వీళ్ళు చైల్డిష్ బిహేవియర్ ఏదైతే వాళ్ళు ఇక్కడ మీరు కావాలి అని అనిపించినా కానీ వీళ్ళు మీ పట్ల ఏదో ఒకటి రిస్క్ తీసుకోకపోవడం, ఇక్కడ మీరే ఎంత పుషప్ చేసినా కానీ రిలేషన్
ముందుకెళ్ళడానికి వాళ్ళు ఏంటి అంటే ఒక సమాధానం లేకపోవడం మీ సైడు ఇలా అయితే భయపడుతున్నారంట. మీ పట్ల ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవాలి అని అయితే ఉన్నారు. కానీ ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు. ఎందుకు అంటే వీళ్ళకి స్ట్రెంత్ చాలట్లేదన్నమాట. ఆ ధైర్యం అనేది మీరివ్వాలి. ఆ ధైర్యం అనేది గతంలో మీరిచ్చారంట. సో, ఆ ధైర్యం అనేది ఇప్పుడు తెచ్చుకుంటున్నారు. ఈ రిలేషన్ నేను ఎలాగైనా నిలబెట్టుకుంటాను, నేను బ్యాలెన్స్ చేసుకుంటాను అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీ మిమ్మల్ని మర్చిపోలేకపోవడం. ఎందుకు అనంటే, వాళ్ళు మీ పట్ల ఏదైతే తప్పు చేశారో, ఇది లవర్స్ అయినా అవ్వచ్చు, ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ అయినా అవ్వచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్స్ అయినా అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. మీ పట్ల వాళ్ళు ఏదైతే తప్పు చేశారో, ఆ తప్పులకన్నీ కూడా ఇప్పుడు రీగ్రెట్ అవుతున్నారు. ఆలోచించుకుంటున్నారు. అండ్ ఒక హీలింగ్ ఎనర్జీలో ఉన్నారన్నమాట. హీలింగ్ ఎనర్జీలో ఉంటూ బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు. ఎందుకు అనంటే ఇక్కడ పదే పదే మీరు గుర్తుకు రావడము, మీ మధ్య జరిగిన సిట్యుయేషన్స్, ఒక ప్రేమ, ఒక అనుభూతులు ఏవైతే ఉన్నాయో అవి తలుచుకోవడము, మిమ్మల్ని మర్చిపోలేకపోవడము, ఇక్కడ మీ పట్ల ఏదో యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు. ఇంతకుముందు చెప్పాను గదా! ఎక్కడికైనా ఒంటరిగా అయినా మనము వెళ్ళి మనం హ్యాపీగా ఉందాము అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. వాళ్ళకి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయంట. ఆ ఆప్షన్స్‌లో కూడా మీరే కావాలి అని అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ. సో, ఇక్కడ మీరే కావాలి. వాళ్ళకి ఇంకొక ఆప్షన్ కూడా ఉందన్నమాట. అది ఫ్యామిలీనా? లేకపోతే థర్డ్ పార్టీనా? వాళ్ళకి ఇంకా ఆఫర్ గూడా ఉందన్నమాట. ఆ ఆఫర్ గూడా వద్దు నాకు. నాకు మీరే కావాలి అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది. మీ పర్సన్ మీ పట్ల యాక్షన్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. కొంతమందికి తొందరలోనే జరగచ్చు. 1 వీక్ అయినా, 1 మంత్ అయినా ఇలా కనిపిస్తుంది నాకు. ఓకేనా అండి? ఇది ఇవాల్టి రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజొనేట్ అయిందనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను మరో రీడింగ్‌తో అయితే మీ ముందుంటాను. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా అండి? బాయ్ అండి. థాంక్ యూ.